ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుణమా, శ్వేత పరిస్థితి ఎలాగే ఉంటే పెళ్లి పోస్ట్పోన్ అవుతుంది, అవసరమైతే క్యాన్సిల్ కూడా అవుతుంది. తనకు అలా జరగడం, తను అలా ఉండడం నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అది మానేసి డాక్టర్ని పిలిపించి తనకి ట్రీట్మెంట్ చేయించడాలు, తను త్వరగా కోలుకోవాలని కోరుకోవడాలు, తనకి ధైర్యం చెప్పడాలు, ఇవన్నీ ఏంటి గుండమ్మా? మీరు వద్దనుకుంటే తనని ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు. కానీ అలా అంగవైకల్యం వచ్చి ఉండిపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందండి? పాపం ఆడపిల్లండి. అందుకే తనకి త్వరగా నయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయినా తనేం నాకు శత్రువు కాదండి. నా జీవితం నాశనం చేయాలని తనేం రాలేదు, తీసుకొచ్చారు. అయినా నా గొంతు కొయ్యాలనుకున్నప్పుడు గొంతు కోసే చేతిది తప్పు కానీ కత్తిది కాదు కదండి. మెల్లిగా బేబీ, జాగ్రత్త. కూర్చోబెట్టు. కూర్చో కూర్చో. అమ్మా బేబీ, ఓకేనా? అమ్మా కొద్దిగా ఓర్చుకో తల్లి, కొద్దిగా ట్రై చేస్తాం. అమ్మా కొద్దిగా ఓర్చుకో తల్లి, కొద్దిగా ఓర్చుకోమ్మా. నిన్ను ఇలా చూడలేకపోతున్నామే. కొద్దిగా ఓర్చుకో, కొద్దిగా ఓర్చుకో. కొద్దిగా ఓర్చుకో అమ్మా. అయిపోయింది అయిపోయింది, పర్లేదు. కొద్దిగా ఓర్చుకో తల్లి. ఏంటండి ఇది? కొద్దిగా ఓర్చుకో అమ్మా శ్వేత, కొద్దిగా ఓర్చుకోవే. కొద్దిగా ఓర్చుకో అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.